హాయ్ అండి, మీరు కూడా ఇంత కమ్మటి గోంగూర చికెన్ తయారు చేయాలనుకుంటున్నారా? గోంగూర చికెన్ చేద్దాము. దానికి ముందుగా మెయిన్గా గోంగూర నీటికి కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ 2 మీడియం సైజు పెద్దగా కట్ చేసుకోవాలి. ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూరని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గాయి. ఇప్పుడు మనము నీట్గా కడిగి పెట్టినటువంటి గోంగూరను యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇది బాగా ఇంకా కొద్దిసేపు మగ్గాలండి. గోంగూర అది మగ్గిన తర్వాత మిక్సీ వేసుకున్నాము. ఓకే, బాగా మగ్గింది. ఇప్పుడు దీన్ని మిక్స్ పట్టుకున్నాము. చల్లారిన తర్వాత ఈ గోంగూర చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర చికెన్ కదండి. దీంట్లో హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్తాము. గోంగూరలో ఐరన్ ఉంటుందండి. ఈ ఐరన్ చాలా అవసరము. అలాగే చికెన్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. బాగా మనకి హెల్తీగా కూడా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా ఫుడ్ వల్ల మనకి చాలా హెల్త్ పాడవుతుంది కదండి. అందుకే మంచి ప్రోటీన్స్ విటమిన్స్ గల ఫుడ్ తింటే చాలా మనకి హెల్త్ బాగుంటుంది. సో ఈ గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి. సో దీనివల్ల మనకి హెల్త్ కూడా బాగానే ఉంటుంది. పెరిగే పిల్లలకు కానీ ఎల్డర్స్కి కానీ మంచిగా ఉంటుంది. ఈ విధంగా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకున్నామండి. అంతలో అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా షాజీరా, బిర్యానాకు, బండ పువ్వు, యాలకులు వేసేసుకున్నాము. ఇంకా దీంట్లో ఏం వేయకూడదండి. ఓన్లీ దాంట్లో ఆనియన్స్ వేసారు కాబట్టి కొద్దిగా ఇవి వేగాక మనము కొద్దిగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేస్తామండి. సరిపడా ఉప్పు వేసేసి బాగా దీంట్లో ఆయిల్లో మొత్తం వేసాము. ఇప్పుడు సరిపడా పసుపు వేద్దాం కొద్దిగా. అలాగే కొద్దిగా కారం అండి. ఎందుకంటే మనం గోంగూరలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా బాగా ఉడకనిద్దామండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అంత ఫైన్ పేస్ట్ కాకుండా కొద్దిగా లైట్గానే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా, వెల్లుల్లి అండి వేసిన మిశ్రమము దీంట్లో యాడ్ చేసుకున్నాము. వెల్లుల్లి కూడా అండి చాలా
హెల్త్కి మంచిది. దీంట్లో వెల్లుల్లి ప్రతి దాంట్లో యాడ్ చేయండి, చాలా హెల్త్కి బాగుంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. కంపల్సరీగా యాడ్ చేయొచ్చు, దీంట్లోనే యాడ్ చేయొచ్చు. ఒక 10 minutes ఉడికించండి చికెన్ బాగా. కొద్దిగా వాటర్ వేద్దామండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాము ఎంత ఉడికొచ్చిందో. ఓకే, కొద్దిగా మెత్తగిందండి, చికెన్ ఉడికింది లైట్గా. కొద్దిసేపు ఉడకాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మిగతావి యాడ్ చేద్దాము. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు నెక్స్ట్ మనము మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని యాడ్ చేద్దాము. మిక్సీ పెట్టుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లా బాగా మగ్గనివ్వాలండి దీంట్లో. అప్పుడు మనకి టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెసిపీ రెడీ అవుతుందండి. మంచి హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ, ఈజీ రెసిపీ రెడీ అయిపోయిందండి మన గోంగూర చికెన్. ఎంతో టేస్టీగా ఉంది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సునంద వ్లాగ్స్ 777.